ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అద్భుతంగా ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు. మనమంతా కూడా క్షేమంగా ఇళ్ళకు చేరి ఉన్నాం కదా. మన పిల్లలు, మనము, మన పని స్థలముల నుండి, స్కూళ్ళ నుండి, కాలేజెస్ నుంచి అందరూ కూడా ఇళ్ళకు చేరి అందరూ కూడా కుటుంబంతో సంతోషంగా గడిపే సమయం ఇది. ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ గొప్ప అనుభవము, ఈ గొప్ప ఆయన చూపించే గొప్ప ప్రేమ, ఇవన్నీ కూడా మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఈ దినము దేవుడు మనము ఈ రాత్రి కాలంలో ధ్యానించుకోవాల్సినటువంటి ఒక వాక్యంగా మనకిస్తున్నటువంటి మాట, ఒక గొప్ప వాగ్దానము. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 10-11 వచనములు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇక్కడ 2 రకాల మాటలు మనకు వినిపిస్తున్నాయి. కీర్తనకారుడు 10వ వచనంలో దేవుడు చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. ఏంటంటే, మనకందరికీ దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఊరుకోండి, మౌనంగా ఉండండి. డోంట్ వరీ, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నేను దేవుడునని తెలుసుకొనండి. మీరు మౌనంగా ఉండండి, ఊరికే ఉండండి. మరి నేను ఎలాంటి దేవుడను అంటే, నేను అన్యజనులలో మహోన్నతుడైనటువంటి దేవుడను, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అని చెప్పాడు. ఆ తర్వాత మరి 11వ వచనంలో కీర్తనాకారులు చెప్తున్నారు, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారులు, కోరహు కుమారులు పాడుతున్నటువంటి పాట. గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క కీర్తన మనకు మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఒక భక్తుడు ఈ కీర్తనను పాటగా మలిచాడు. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు రాపదల సహాయుడై నన్బ్రోచును. మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము అనే ఈ పాట ద్వారా మరి కీర్తనాకారుడు చక్కగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ లక్షణాన్ని, మహాత్మ్యమును ఆయన వివరిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన అన్యజనులలో మహోన్నతుడు, భూమి మీద మహోన్నతుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఊరికే ఉండాలి. మనం భయపడుతూ, మనము దిగులు పడుతూ, మనము అసలు ఏం చేయాలి, ఎలా అని ఆ పరిస్థితి అవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇది ఒక శక్తివంతమైన సందేశము. ఇది మన నమ్మిక ఉంచడానికి కొరకు మనకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకొని అలా ఉండిపోవాలంతే. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారనుకోండి. ఏడుస్తున్నటువంటి చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా అయిపోతాడు, అస్సలు ఇంకా ఏడవడు కదా. ఎంత మౌనంగా తల్లి ఒడిలో అలా ఉండిపోతాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో అలా మౌనంగా ఉండిపోవాలి. మనం భయపడవలసిన పని లేదు, నెమ్మదిని పొందుకుంటాం మనం దేవుని సన్నిధిలో చేరుకుంటే. అలాంటి మనల్ని మనం సమర్పించుకునేటువంటి ఆ పద్ధతి మనకు కావాలి. అది దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మనం దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన సన్నిధిలో మనము ఊరికే మౌనంగా ఉంటే, ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ప్రతి విషయంలో కూడా నడిపించే దేవుడై ఉన్నాడు. మీకు గుర్తుందా, మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని రాబడ్డారు కదా.
మోషే గారు తీసుకొని వస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఒక గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారు. ఏంటంటే వారు ముందు చూస్తే గొప్ప ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైనికులు అలా వెంటబడుతూ వస్తున్నారు. అప్పుడు మరి అప్పుడు ఇవ్వబడినటువంటి మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పరిస్థితిలో ఒక కన్ఫ్యూజన్కు గురైపోయి ఇశ్రాయేలీలు ఒకవైపు దేవునికి మొరపెడుతూనే ఇంకొక వైపు సణుగుతూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చావు, మేము వాళ్ళ చేతిలో అక్కడ చచ్చిపోయినా కూడా మాకు బాగుండేది కదా, ఇక్కడికి తీసుకొని వచ్చి మేము చచ్చిపోవాలా అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటే మోషే గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి అని చెప్తున్నాడు. అంటే మనం ఊరికే నిల్చోవాలి. మనకు చాలా కష్టం వచ్చిందనుకోండి, చాలా బాధ, చాలా వేదన, చాలా మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, దిక్కు తెలియని పరిస్థితిలో మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఊరికే ఉండాలి. ఇంకా ఊరికే దేవునికి అప్పగించుకొని, సమస్తం దేవునికి అప్పగించుకొని అలా మౌనంగా ఉండాలి. దేవుడు సమస్తం చేస్తాడు. మనకు చేయవలసిన పనులన్నీ ఆయన చేస్తాడు. ఆయన మనకు దారి చూపుతాడు. ఆయన మనకు సహాయాన్ని పంపిస్తాడు. తన దేవదూతలను ఆయన పంపిస్తాడు. ఆయన అనేక విధాలుగా మనకు రక్షణ కల్పిస్తాడు. అనేక విధాలుగా మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. అయితే మనకు కావాల్సింది అలాంటి సమయంలో నమ్మకం, విశ్వాసం. ఆయన పైన నమ్మకం ఉంచి మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం అలాగా ఊరక ఉండగలం. లేకపోతే మనము అలా దిగులు పడుతూనే ఉంటాం, చింతపడుతూనే ఉంటాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు కదా, ఏమంటారంటే, ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. మనం చింతిస్తాం చాలాసార్లు, కానీ ఆ చింతించడం వల్ల మనం ఏమన్నా మన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలమా? చేసుకోలేం కదా. మనం ఏమీ చేయలేం. మరి అలాంటప్పుడు ఎందుకు చింతిస్తారు? మీరు దేవునిపై ఆధారపడండి అని ప్రభువు కూడా చెప్తున్నారు. కాబట్టి రేపటిని గురించి చింతించొద్దని ఆయన చెప్పాడు. కనుక మనము నెమ్మదిగా మనము ఉండాలి. మరి హిబ్రూ మాట అంటే హిబ్రూ భాషలో ఉన్నటువంటి మాట బీ స్టిల్ అనే మాటకి అర్థం ఏమిటంటే రిలాక్స్ అని అంట. అంటే మనం రిలాక్స్ అవ్వాలంట. మనకున్నటువంటి ఆ టెన్షను, ఆ ప్రెషర్, వాటన్నిటి నుంచి కూడా మనం రిలాక్స్ అవ్వాలంట. బీ స్టిల్ అంటే రిలాక్స్ అవ్వండి, ఊరికే ఉండండి, నెమ్మదిగా ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి మనల్ని అప్పగించుకొని దేవునికి మనం కంట్రోల్, తన చేతికి మనం కంట్రోల్ చేయమని ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు మనము నెమ్మదిగా ఉండగలుగుతాం. నెమ్మదిగా మనము సమస్తాన్ని పొందుకోగలుగుతాము, ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు మనకు తెలుసు కదా. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి మనము దిగులు చెందకుండా మనము ధైర్యంగా ఉండగలుగుతాం. ఆయన మనకు నిశ్చయితనిస్తున్నాడు. ఆయన మనకు ప్రోత్సాహం ఇస్తున్నాడు. ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన నేను మీకున్నాను అని. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఈ రాత్రి నిద్రించబోయే ముందు మనం పడకల మీద పరుండినప్పుడు వాక్యంని ధ్యానించుకొని నెమ్మదిగా పండుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ రాత్రి సమయంలో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుని ముందు పెడదాం. మనమందరం కూడా ప్రార్థిద్దాం. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో అవన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి కాలం తండ్రి, మేమంతా క్షేమంగా ఇంటికి చేరుకొని ఉన్నాము. క్షేమంగా నాయన కుటుంబంతో కలిసి సంతోషంగా మరి కొద్ది సమయం గడపడానికి, మరి ప్రార్థనలు చేసుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వేలాది స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, మరి ఇంత గొప్ప కృప మీరే మాకు ఇచ్చారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందువల్లనే అనుక్షణం తండ్రి మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడి దేవుడు అంటున్నారు. నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉన్నటువంటి దేవుడు. మేము ఎక్కడ తిరిగినా, ఎక్కడ వెళ్ళినా, మా పనులన్నిట్లో కూడా మాకు జయమునిచ్చి, మా మాటలలో, తలంపులలో, సమస్తంలో మీరుండి మమ్మలను చక్కగా నడిపించి, మా మాటలకు మీరు తోడయుండి, మా నోటికి మీరు తోడయుండి, మా ప్రతి పనిలో కూడా జయమున ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి కాలం తండ్రి ఎంతోమంది నాయన కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని గురించి ప్రార్థనలు చేస్తున్నాం. అవును ప్రభా, ఎంతోమంది నాయన మరి భయాందోళనకు గురై ఉంటున్నారు.
కొంతమంది ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు, కొంతమంది ఆకస్మిక అనారోగ్యానికి గురైనటువంటి వారు, హాస్పిటల్స్లో ఉంటూ నాయన ఎంతో ఆందోళనకు గురైనటువంటి వారు, కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనలో ఉన్నారు మా ప్రభా. అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా. తండ్రి నాయన వారు నీ పైన ఆధారపడి ఉంటుండగా, నీవు వారికి ఆశ్రయం ఉండగా ప్రభా వారికి అందరికీ తగిన సహాయం చేస్తావు మా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా మరి ఇండ్లకు చేరతారని నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నేను తగిన ట్రీట్మెంట్ త్వరగా దొరికి వారందరూ కూడా క్షేమంగా ఇండ్లకు చేరినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిన ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు, వివాహాలు కుదిరినటువంటి వారు, సంతానం కలిగిందన్న ఒక మంచి వార్తను, కన్సీవ్ అయినట్లుగా వార్తను విన్నవారు, వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప శుభవార్తలను బట్టి నాయన, ఆ గొప్ప మేలులను బట్టి, దీవెనలను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన వారిని ఎంతగానో కనికరించి కాపాడినారు నాయన. ఇంకా ఎంతమంది అయితే ఆ విధంగా ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి వారికి తప్పకుండా సహాయం చేస్తారు, నడిపిస్తారు. వారికి తగిన వారి యొక్క సమస్యలకు జవాబిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి ఉన్నటువంటి ఆ సమస్య వల్ల వారు నిద్రలేని పరిస్థితులలో ఉంటున్నారు నాయన. కనికరించండి, కాపాడండి తండ్రి. వారికి మీ యొక్క కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా నీకు వందనాలు ప్రభా. మా తండ్రి, మీరు ఎంతో అద్భుత కార్యాలు చేయగలరు మా ప్రభా. మరి అప్పులతో ఉండడం ఎవ్వరూ అప్పులతో ఉండడం నీకు ఇష్టం లేదు. నీ బిడ్డలు ఎప్పుడు కూడా అప్పులు చేయరు అని మీరు చెప్పారు, వాగ్దానం ఇచ్చారు మా తండ్రి. అలాంటి పరిస్థితిలో ఎవరూ లేకుండా ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి. దేవా ఎంతమంది అయితేనైనా మరి ల్యాండ్ సమస్యలతో, కోర్టు సమస్యలతో అని ఇంక ఎవరు మాకు దిక్కులేరు అని బాధపడుతున్నటువంటి వాళ్ళను దయవుంచి మీరు తాకండి మా తండ్రి. మీరు సహాయం చేస్తారు, మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడుతారు తండ్రి. అలాంటి గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాము. నీపైన పూర్తిగా ఆధారపడడానికి సహాయం చేయండి. వారి పక్షంగా మీరుండండి నాయన. ప్రతి ఒక్కరికి మీరు మేలును అనుగ్రహించండి. అన్యాయము, అక్రమముల నుంచి వాళ్ళను కాపాడండి తండ్రి ప్రభా. ఎంతోమంది తమ భూములు కబ్జా అయినందుకు ఎంతో బాధపడుతున్నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. నరాల బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారు, నడవలేక ఉన్నటువంటి వారు మా ప్రభా తండ్రి, అనేకమైన అలర్జీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, ఆ ఊపిరి ఆడకనైనా లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల తండ్రి, అలర్జీల వల్ల ఎంతమంది అయితే నాయన మరి బాధపడుతున్నారు, వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక రకాల సమస్యలు ప్రభా. ఈ లోకంలో నాయన లెక్కలేనన్ని వ్యాధులు ఉన్నాయి, లెక్కలేనన్ని రకాలుగా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కనికరించి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా కనికరించండి. వృద్ధులను, అనాథలను, దిక్కులేని వారిని, చిన్నారులను ప్రభా మీరు కాపాడండి తండ్రి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి అందరూ ఆదరణ దయచేయము, సహాయం దయచేయం తండ్రి. మా ప్రభా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించండి, ఓదార్పునివ్వండి మా తండ్రి. మీరే నాయన ఓదార్చే దేవుడు, మీరే తండ్రి. కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె ఓదార్చే దేవుడు అంటున్నారు ప్రభా. ఎన్నో సమస్యలకు గురైనటువంటి వారిని మీరు కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు కాపాడమని, వారికి మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి తండ్రి. డాక్టర్లను, నర్సులను, మా ప్రభు సైనికులను, మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను, వాచ్మెన్లను, గార్డులను, వీరందరూ కూడా రాత్రి వేళలో మేలుకొని తమ డ్యూటీలు చేస్తుంటుండగా వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ప్రభానైనా. ప్రయాణాలు మరి వాహనాలపై నీ రక్తం ప్రోక్షణ అనుగ్రహించండి. మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి నీ యొక్క సహాయం అనుగ్రహించి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి అనుకోకుండా జరిగేటువంటి భయంకరమైన ఆకస్మిక ప్రమాదముల నుంచి, అనారోగ్యముల నుంచి వాళ్ళని తప్పించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి విద్యార్థులను దీవించండి. వారు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు ప్రభా. మరి అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు వారు ప్రిపేర్ అవుతున్నారు దేవా. వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానమును
అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి, టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి, డిస్ట్రాక్ట్ కాకుండా కాపాడండి ప్రభా. సాతాను శక్తుల ఉచ్చులలో పడకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, తప్పకుండా మంచి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము తండ్రి. మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఈ రాత్రి సమయంలో మా శరీరంలను, ప్రాణంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాం నాయన. అవును ప్రభా, రాత్రి వేళ కలుగు భయాలకు ఎలాంటి భయం మాకుండదు, మరి ఎలాంటి భయాలు మాకు కలగవు. అదేవిధంగా ఏ తెగులు కూడా మా గుడారంను సమీపించదు. నీ పరిశుద్ధ దూతలు మాకు కావలిగా ఉంటారు నాయన. అందును బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ఇండ్ల చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నందుకు వందనములు నాయన. మా ప్రభా, రాత్రంతా కూడా నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి మా తండ్రి. నీ యొక్క కంఫర్ట్ మాకు అనుగ్రహించండి. మాకు కావాల్సిన ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి. రాత్రి పరుండినప్పుడు మేము నీ వాక్యంను ధ్యానించుకుంటూ ప్రభా మేము ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయండి. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాము. సమస్తమును మీరు సఫలీకృతం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయ కాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.